మీథేన్ ఎమిషన్స్కి సంబంధించి న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ముందుగా కొన్ని అంశాలు మనం ఫోకస్ చేయాలి. ఏంటి అంటే మీథేన్ నథింగ్ బట్ CH4. మనం ఒకటి గుర్తించాలి, మీథేన్ అనేటువంటిది కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అని గుర్తించాలి. అర్థమైందా? సో మీథేన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్. మీథేన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పొల్యూటెంట్. సో ఇట్ ఈస్ లీడ్స్ టు పొల్యూషన్. సో methane, the release of methane is polluting the environment. So it is leads to air pollution. And methane is also one of the example for greenhouse gas, GHG అనమాట. ఓకే, సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. ఇంకా అయితే పాటు ఇక మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటువంటివి విడుదల అవ్వడానికి సోర్సెస్ ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా అడిగి ఉన్నారు, లైక్ ద సోర్సెస్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, సోర్సెస్ ఫర్ మీథేన్, సోర్సెస్ ఫర్ కార్బన్ మొనాక్సైడ్, సోర్సెస్ ఫర్ CO2 కార్బన్ డైఆక్సైడ్ గత ఎగ్జామ్స్లో కూడా అడిగి ఉన్నారు. కాబట్టి ఒకసారి మనం ఇది మీథేన్ న్యూస్లో ఉంది కాబట్టి దీని పాయింట్ ఆఫ్ వ్యూలో దీని యొక్క సోర్సెస్ ఏంటో ఒకసారి చూద్దామండి.